హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేసినాను. ఇది విన్నాక నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దు. అలాగే ఏదన్నా నేను తప్పుగా మాట్లాడి ఉంటే కూడా నేను సారీ అడుగుతున్నాను. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు పడవలసిన జాగ్రత్తలు ఈ రోజులలో చూస్తున్నారు కదండీ. 5 నెలల పిల్ల కానించి 60 సంవత్సరాల ముసల్దాన్ని కూడా వదలట్లేదు. అట్లా ఉందండి మన దేశం, మన ప్రపంచం, ఎక్కడికి పోయిందో కూడా తెలియట్లేదు. ఆడదే పతి దేవత అనే ఈ రోజులు పోయినాయండి. అందుకనే చెప్తున్నాను. ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని. ఆళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందు తల్లికే ఉంటది బాధ్యత అన్నది. తండ్రికి అంత ఏమి ఉండదు కానీ తల్లి జాగ్రత్తగా ఉండాలి కదా! మనకి ఎంత అర్జెంట్ అయిన పనులున్నా, ఎంత ముఖ్యమైన పనులున్నా మన పిల్లల కంటే ఎక్కువ కాదు కదా! అందుకనే చెప్తున్నాను. ఆడపిల్లలనే కాదు మగ పిల్లగాళ్ళని కూడా ఈ రోజులలో తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి, కిడ్నీలు అమ్మటం, కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి, గుళ్ళ ముందు ఆడ కూర్చోబెట్టి, ఆడ ఈడ కూర్చోబెట్టి, పిల్లలు లేనోళ్ళకి అమ్మటం అట్లా చేస్తున్నారు. కాబట్టి మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాలి. నాకైతే ఇద్దరు మగ పిల్లగాళ్ళు ఉన్నారు. అయినా కూడా నాకు భయం అన్నది ఉంటనే ఉంటది. ఎందుకంటే మగ పిల్లగాళ్ళని మనం అశ్రద్ధ చేయలేము కదండీ. మగ పిల్లగాళ్ళైనా, ఆడపిల్లలైనా మనకు ఒకటే కదండీ. అందుకనే చెప్తున్నాను. ఆడపిల్లలకు మనం కూడా కొన్ని విషయాలు చెప్పకూడదు. కానీ ఈ సిచ్యువేషన్‌లో, ఈ రోజులలో, ఈ జనరేషన్‌లో మనం చెప్పక తప్పట్లేదు. బాలకృష్ణ గారు అది ఆ సినిమాలో చెప్పారు కదండీ! అలాగా మనం కూడా మన పిల్లలకు నేర్పియాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అన్నీ తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నాయని. తోడబుట్టిన అన్న, తమ్ముళ్ళు, కన్న తండ్రిని కూడా నమ్మే రోజులు కాదు. మొన్ననేనండి ఒక పెద్దమ్మాయిని, ఒక 25 సంవత్సరాలు అట్లా ఉన్న ఒక అమ్మాయిని కాలేజీలో చదువుకుంటాంది. హాస్టల్‌లో ఉండి కాలేజీలో చదువుకుంటాంది. ఆ అమ్మాయిని రేప్ జేసి అన్యాయంగా చంపేశారు. అలాగేనండి మొన్న ఒక 5 నెలల పాపని, 3 సంవత్సరాల పాపని, 9 సంవత్సరాల పాపని కూడా చూసారు గదండీ. మీరు కూడా వినే ఉంటారు వార్తలల్ల. టీవీ 9 వోళ్ళు గూడా ఇచ్చారు గదండీ. ఎట్ట రేప్ జేసి చంపారు. అదేనండి ఇప్పుడున్న ఈ ప్రపంచం అలాగ మారిపోయిందండి. ఇప్పుడున్న జనరేషన్ అలాగ మారిందండి. కాబట్టి మనం ఎటన్నా పోయేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చిందాక ఉండి వాళ్ళకి అప్పజెప్పి పోవాలి. లేపోతే మనమైనా తీసుకుపోవాలి కానీ, అలాగ పక్కింటోళ్ళకు, వాళ్ళకు, వీళ్ళకు లేపోతే వాళ్ళని ఇంటికాడ వదిలేసిపోవటమో అలాంటియేమీ చెయ్యొద్దండి. ఈ రోజులలో ఎవ్వరిని నమ్మేటట్టు లేదు. మన పిల్లల్ని మనమే కదండీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదే ఇలాగా రేప్ జేయటం గాకుండా ఇంకొకటి కిడ్నాప్ జేసి అమ్మేత్తన్నారు. ఆడపిల్లల్ని గూడా అమ్మేస్తన్నారు. ఎవ్వరిని నమ్మకూడదండి. తోడ పుట్టిన వాళ్ళని గూడా అస్సలు నమ్మకూడదండి. ఈ రోజుల్లో అట్లా ఉన్నాయండి. నేనేదన్నా తప్పుగా జెప్పుంటే మీరు అందరూ అశ్రద్ధ చేత్తరని కాదు. ఇది తెలిసిన వాళ్ళు నేను చెప్పింది కరెక్టా లేదా అని కామెంట్ చెయ్యండి. కామెంట్ జేసి నాకు తెలియజేయండి. మా ఛానల్‌ని గూడా అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మిస్ అవ్వకండి. చేసుకోండి. నేనెందుకు జేస్తున్నానంటే, ఈ రోజులల్లో మన చుట్టుపట్టే జరుగుతున్నాయండి. ఎక్కడి దాకో వద్దు. మన ఏరియాలలో మన చుట్టుపట్టే జరుగుతున్నాయి కదండీ! ఇయన్నీ విన్నాక అసలు ఆడపిల్లలు కనాలంటే కూడా భయమేస్తుంది. అట్లుందండి ఈ దేశం. కాబట్టి మీరు కొద్దిగా ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రికి చెప్తున్నాను. మీరు జాగ్రత్తగుండాలి. మీ జాగ్రత్తే మీ పిల్లల రక్షణ అండి. మీరు ఒక కోడన్నది నేర్పియాలి మీ పిల్లకు. మీ పిల్లలకు ఒక కోడన్నది నేర్పియాలి. మీరు స్కూలుకి పంపించినా, కాలేజీకి పంపించినా సరే ఒక కోడ్ మీకు వాళ్ళకి మాత్రమే గుర్తుండాలండి. మీ ఫోన్ నంబర్ గూడా చెప్పండి. ఎవరైనా వచ్చి అమ్మ రమ్మంటాంది, డాడీ రమ్మంటాండు అంటే వాళ్ళు పోవద్దని చెప్పాలి. అలా రావాలి అంటే మా అమ్మ చెప్పిన కోడ్ చెప్పు అని చెప్పాలి. మా అమ్మ నీకు కోడ్ చెప్పుంటదిగా, ఆ కోడ్ చెప్పు వస్తానని చెప్పాలి. అలాగే చాక్లెట్లు, బిస్కెట్లు ఇత్తరా పాప అంటే కూడా పోవద్దని చెప్పాలి. ఎవ్వరేదిచ్చినా తీసుకోవద్దని మీరే జాగ్రత్త చెప్పాలి. పిల్లల్ని స్కూలుకి పంపించేటప్పుడు ఒకటికి 10 సార్లు మీరు జాగ్రత్త పడి చెప్పి పంపియాలి. అవసరమైతే మీరే స్కూల్ కాడ దించి మీరే తీసుకురండి. ఆయమ్మలకు, టీచర్లకు కూడా కొద్దిగా చెప్పండి మీ పిల్లలు జాగ్రత్తని. మీ మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల గురించి మీరే కదా ఆలోచించాలి. మా వీడియో నచ్చితే నా వీడియో గాని నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి నేను చెప్పింది కరెక్టా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.